సో హాయ్ హలో ఫ్రెండ్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే డోర్ టీవీ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో డోర్ టీవీ అయితే ఎవరైతే పర్చేస్ చేశారో, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ పర్చేస్ చేసి ఉంటే కనుక ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఏంటంటే ఈ డోర్ టీవీ గురించి ముందర మెయిన్లీ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది హైలీ సెక్యూర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే డోర్ టీవీ తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నాంరా అన్న తలనొప్పి కూడా చాలా మందికి రేజ్ అయిందనమాట. ఇది వచ్చేసి 8 months అవుతుందన్నమాట ఈ కంపెనీ లాంచ్ చేసి. దగ్గరగా అంటే ఎగ్జాక్ట్ డేట్ అనేది నేను చెప్పలేను అనమాట. ఇంకా అవన్నీ చూసుకొని చెప్పాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం మన ఫోన్ని డోర్ టీవీకి అంటే టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను. మనం రెగ్యులర్గా ఉన్న టీవీస్తో కనెక్ట్ చేయడం కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకవేళ డోర్ టీవీ అయితే పర్చేస్ చేసి ఉంటే ఈ వీడియోలో అయితే షేర్ చేయండి, కంపల్సరీ ఉపయోగపడుతుంది, మర్చిపోవద్దు. సో ఇప్పుడు వీడియోలోకి వస్తే ఏంటంటే మనం డోర్ టీవీకి డెమో చెప్పడానికి వస్తారు కదండి పర్చేస్ చేసినప్పుడు, వాళ్ళకి కూడా ఈ సెట్టింగ్స్ అనేది తెలియదు అనమాట. సో ఎందుకంటే ఇవి అసలు నేను కూడా సెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో, అలాగే వేరే వాళ్ళు కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన కొన్ని సెట్టింగ్స్ని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో మీకు వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ టీవీని వచ్చేసి మేమైతే 11,000కి పర్చేస్ చేసామన్నమాట. 11,000కి వచ్చేస్తుంది కదా అనేసి 42 inches అనమాట. ఇది వచ్చేసి టీవీ వచ్చేసి 11,000కి వచ్చేస్తుంది అన్న దానిలో మేమైతే తీసుకున్నాము. కానీ ఎందుకు తీసుకున్నాము, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి టోటల్గా ఈ వీడియోలో చెప్పేస్తానమాట. చూస్తూ ఉండండి. ఈ డోర్ టీవీ గురించి కొన్ని మాట్లాడాలంటే ఏంటంటే ఇది హైలీ సెక్యూర్ అని చెప్పాను కదా. ఏంటి అంత హై సెక్యూరిటీ అని మీరు అనుకుంటున్నారేమో. ఈ డోర్ టీవీని ఓపెన్ చేయాలంటే కనుక పెద్ద తలనొప్పి అనమాట. తలనొప్పి అలాగే ఏంటంటే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినా కూడా అది ఓపెన్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి, ఎందుకురా బాబు టీవీ కూడా చూడాల్సిన అవసరం ఉండదులే అనేసి హాయిగా ఫోన్ చూసుకుంటారు అనమాట. సో అలా ఉంటుంది ఈ డోర్ టీవీతో. సో ఇప్పుడైతే మనం ఆన్ చేసేసి లేట్ చేయకుండా మిర్రర్ డిస్ప్లే ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే టీవీని ఆన్ చేసేస్తున్నాను అనమాట. మనకి ఈ రిమోట్ ఉంది కదండి, ఈ రిమోట్ వచ్చేసి సెన్సార్ రిమోట్ అనమాట. దీనికి ఛార్జింగ్ ఏం అవసరం లేదు. మనము లైట్ కింద ఒక 5 minutes అలా ఉన్నా కూడా ఛార్జింగ్ ఎక్కేస్తుంది, లేదంటే బయట ఎండలో పెట్టినా కూడా ఛార్జింగ్ ఎక్కేస్తుంది అనమాట. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ బటన్ ఇదే ఇదిగోండి, ఇక్కడ ఉంది ఆన్ బటన్. సో ఈ వీడియోలో మిర్రర్ డిస్ప్లే మాత్రమే చూపిస్తానండి. ఇంకా దీనికి గురించి సంబంధించి నెక్స్ట్ వీడియోస్లో చేస్తూ ఉంటానన్నమాట. మీరు పెట్టే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ బట్టి, ఎందుకంటే యూజ్ అవుతుందో లేదా అనేది కూడా తెలియాలి కదా. ఏంటంటే నా దగ్గర ఒకే ఫోన్ ఉంది కాబట్టి నేనే అన్నీ షూట్ చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. ఇంకా లేదా ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే నేను కూడా కనబడుతూ చెప్పేదాన్ని అనమాట. ఇలా ఆన్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మీకు ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డోర్ టీవీ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది అవగాహన మాత్రం. ఇదిగోండి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది కదా. సో ఈ టీవీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి మనకి బార్కోడ్ అడిగిద్ది, అంటే మనం పేమెంట్ చేసుకోవాలన్నమాట. 899తో పేమెంట్ చేసుకోవాలి. అలా పేమెంట్ సో ఇక్కడ వచ్చేసి బార్కోడ్ అయితే కనిపిస్తుంది కదండి. బార్కోడ్తో 899 రూపీస్ అలా మనం 800 చేంజ్ ఉంటుంది. 800 చేంజ్ అనేది మనం పే చేస్తే కనుక అసలు ఓపెన్ అయ్యిద్ది అనమాట టీవీ. మేము ఒక 6 months అలా రీఛార్జ్ చేసామన్నమాట. తర్వాత ఇంకా రీఛార్జ్ చేయలేదన్నమాట. డోర్ టీవీకి ఏంటంటే ఇంకా కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. సో వాటి గురించి అని మేము కూడా ఆగామన్నమాట. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ డిష్ పెట్టించుకున్నాం కదా మేము. ఈ డిష్ కూడా ఏంటంటే ఈ డోర్ టీవీ మనం ఎప్పుడైతే ఈ టీవీకి మనం ఎప్పుడైతే రీఛార్జ్ చేస్తామో ఈ డిష్ కూడా వర్క్ అయ్యిద్దండి. ఈ డిష్ బ్యాలెన్స్ మనం విడిగా 3,000 పెట్టి వేయించుకున్నాం మేము 1 yearకి. సో ఇది కూడా రావట్లేదు. ఈ డోర్ టీవీలో ఏంటంటే ప్రాబ్లం, ఈ బార్కోడ్ స్కాన్ పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటేనే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఫోన్ని మనం టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చెప్పేస్తాను బ్యాలెన్స్ వేయకుండా. ఓకేనా, చూసేద్దాం రండి.
సో నేనే వీడియో తీసుకొని నేనే చేస్తున్నాను కాబట్టి నేను మీకు స్క్రీన్ మీద కనిపించట్లేదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంటుంది కదండి, రిమోట్లో సెట్టింగ్ సింబల్ ఆన్ చేయండి. దీనికైతే ఎటువంటి బ్యాలెన్స్ అవసరం లేదు, మన ఫోన్ నుంచి టీవీ కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డివైస్ ప్రిఫరెన్సెస్ ఉంది కదండి, కిందకి క్లిక్ చేయండి. క్లిక్ చేసి మిడిల్ ఉంది కదా, మిడిల్ బటన్, ఇది క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అబౌట్ డేట్ అండ్ టైమ్, డిస్ప్లే, సౌండ్, మోర్ సెట్టింగ్స్, స్టోరేజ్ అని ఉంది కదా, స్టోరేజ్ దగ్గరికి వెళ్ళండి. కిందకి వచ్చి స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి మిడిల్ బటన్ నొక్కండి. ఇలా మిడిల్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ 2 సెకండ్స్కి ఇంటర్నల్ షేర్డ్ స్టోరేజ్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. మిడిల్ బటన్ నొక్కండి మళ్ళీ. సో ఇలా వస్తుంది అనమాట. ఇలా ఇక్కడ యాప్స్ అని ఉన్నాయి కదా, యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మిడిల్ బటన్ నొక్కండి. తర్వాత కింద ఇక్కడ చూడండి, యాప్స్లో వచ్చేసి మనకి సీ ఆల్ యాప్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ సీ ఆల్ యాప్స్లోకి వెళ్ళండి. కిందకి డ్రాగ్ చేయండి. తర్వాత సీ ఆల్ యాప్స్ దగ్గర మళ్ళీ మిడిల్ బటన్ నొక్కండి. షో సిస్టమ్ యాప్స్ అనేది అలాగే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకి, మనం ఏం క్లిక్ చేయవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట, ఆల్ యాప్స్ చూపిస్తే. ఇలా కిందకి వచ్చేసేయండి. కిందకి వచ్చేసిన తర్వాత మనకి చూసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి షో సిస్టమ్ యాప్స్ అని ఉంది కదా, అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత మిడిల్ బటన్ నొక్కండి. ఇక్కడ మనకి ఇంకా వస్తాయి అన్నమాట, యాప్స్ అనేది వస్తాయి. ఇంకా కిందకి డ్రాగ్ చేయండి అలాగా. ఈ షో సిస్టమ్ యాప్స్ దగ్గరే ఉంటాయండి, చూడండి. మిరా క్యాస్ట్, MIRACAST క్యాస్ట్ అని ఉంది కదా, అదేనండి. అక్కడికి వచ్చిన తర్వాత మిడిల్ బటన్ నొక్కండి. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయండి. సో ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత వెయిటింగ్ ఫర్ యూజర్ టు కనెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫోన్లో కూడా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. మన ఫోన్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, నేను స్క్రీన్ రికార్డ్ కూడా పక్కన ఇప్పుడు మనం ఫోన్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా చూసేద్దాం అనమాట. ఇలా కిందకి డ్రాగ్ చేయగానే స్మార్ట్ కనెక్ట్ అని వస్తుంది కదండి ఫోన్లో. స్మార్ట్ కనెక్ట్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ టీవీలో కూడా ఆండ్రాయిడ్ అని వస్తుంది చూడండి, లోకల్ డివైస్ నేమ్ వచ్చేసి ఆండ్రాయిడ్. ఇక్కడ కూడా మనకి ఫోన్లో ఆండ్రాయిడ్ చూపిస్తుంది కదా, అక్కడ కనెక్ట్ చేసేసుకోవడమే. అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోన్లో వైఫై ఆప్షన్ ఉంది కదండి, అది కూడా ఆన్ చేసుకోవాలి. మనకి స్క్రీన్ మీద ఆటోమేటిక్గా టీవీలోనూ అలాగే ఫోన్లో కూడా ఆటోమేటిక్గా మారుతాయి అన్నమాట. కనెక్ట్ చేసేసిన వెంటనే మనకు స్క్రీన్ అయితే ఇలా చూపిస్తుంది చూడండి, ఇలా వస్తుంది అనమాట. ఫోన్లో వచ్చేసి ఇటువైపు టీవీలో వచ్చేసి కూడా మారుతుంది అనమాట. ఇక్కడ ఫోన్లో ఆపరేట్ చేయాలి మనం, రైట్ లెఫ్ట్ డౌన్ ఉంది కదా. ఇక్కడ మనకి టీవీలో చూడండి మొబైల్ డెస్క్టాప్, టీవీ, వీడియో చాట్, గేమ్, మిర్రర్ డిస్ప్లే అని ఉంది కదా. మిర్రర్ డిస్ప్లే అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. ఫోన్లోనే ఆపరేటింగ్ ఉంటుంది ఈ చిన్నది మాత్రం. అంటే మిర్రర్ డిస్ప్లేకి రావాలంటే ఫోన్లో ఆపరేటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇదిగోండి మనకి ఇంకైతే కనెక్ట్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి కనెక్ట్ అయిపోయింది. సో వీడియో అయితే 10 మందికి ఉపయోగపడుతుందండి. సో ఇదిగోండి నా ఫోన్ అయితే ఇందులో కనెక్ట్ చేస్తాను అన్నమాట టీవీకి. అంటే డోర్ టీవీ వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు, ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది కూడా. మేము కూడా అంతే స్ట్రగుల్ అయ్యాము. సో నాకులాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా అన్నట్టు నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం డోర్ టీవీ గురించి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంటే మీకు ఏ సెట్టింగ్స్ ఏమైనా తెలియకపోతే 1-2 సార్లు అయితే చూడండి వీడియో, అప్పుడే అర్థమవుతుంది అనమాట సెట్టింగ్స్ మొత్తం. సో ప్రొసీజర్ అయితే చాలా ఉందన్నమాట. కానీ ఏంటంటే మనం రెగ్యులర్గా ఓపెన్ చేసుకుంటూ ఉంటే మనం త్వరగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఇంకోటి ఏంటంటే లాగిన్ అండ్ పాస్వర్డ్స్ అవన్నీ చాలా హైగా ఉంటాయి అనమాట ఈ టీవీకి. డోర్ టీవీకి తెలిసిన విషయమే కదా. ఒకవేళ డోర్ టీవీ పర్చేస్ చేద్దాము అనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి పర్చేస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా ఉద్దేశ ప్రకారం అయితే మేము చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాట ఈ డోర్ టీవీ వల్ల.
మీరు స్ట్రగుల్ కాకూడదని చెప్తున్నాను అనమాట. అలాగని కొనొద్దు అని కాదు, కొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఉంటారు, అప్పుడు పర్చేస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకా డోర్ టీవీ గురించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట.